ఛానల్ వైజాగ్ డ్రింక్స్ ఆఫీషియల్. దిస్ ఇస్ ప్రియా అండ్ ప్రియాంక. అండ్ అందరూ ఎలా ఉన్నారు? మీరైతే అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ మేము కూడా బాగానే ఉన్నాము. అండ్ అలానే మీరైతే ఆబ్వియస్లీ థంబ్నెయిల్ చూసి షాక్ అయి ఉంటారు. అసలు ఏంటిది, అక్క తనతో ఎందుకు మాట్లాడుతున్నారు, అసలు ఏమైంది అని అనుకుంటున్నారేమో. అసలు ఏం లేదు గైస్, ఇది జస్ట్ ప్రాంక్ ఆన్ ప్రియా. అది కూడా చాలా పెద్ద ప్రాంక్ అని నాకు తెలిసి. అండ్ రియాక్షన్ అంటే నాకు నాకే భయం వేస్తుంది ఎలా ఉంటుందో ఏమంటారు అనేది. సో అయినా నేను ఖచ్చితంగా ఇలాంటి ప్రాంకులు తనలే కాయడానికే చేస్తాను. నాకైతే అది తెలుసు, ఖచ్చితంగా తనలైతే కాస్తాను ఆబ్వియస్లీ. అండ్ ఈ మ్యాటర్లో నేను కాయకుండా ఉంటాను అంటే నాకే నమ్మక బుద్ధి వేయట్లేదు. సో ఖచ్చితంగా కాస్తాను. కాబట్టి నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? అండ్ ఈ ప్రాంక్ అసలు ఎందుకు చేస్తున్నాను అని అనుకుంటారేమో. అసలు ఎందుకు ఈ ప్రాంక్ ఎందుకు చేస్తున్నారు అని నేను ప్రీవియస్ వీడియోస్లో కమెంట్స్ చూశాను. అంటే కొంచెం లాంగ్ బ్యాక్ వీడియోస్లోని కి అక్క ఈ ప్రాంక్ చేయి, నీ ఎక్స్తో నువ్వు మాట్లాడుతున్నాను అండ్ కమ్ బ్యాక్ అంటే ఏంటి మాట్లాడుతున్నట్టు అన్నట్టే ప్రాంక్ చేయి అక్క అని. సో ఓకే లెట్స్ డూ, వై నాట్, ఎందుకు కాదు, చేద్దాము. మీ కోరిక తీర్చినట్టు ఉంటుంది. అండ్ నేను కూడా మా ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అండ్ నా మీద వాళ్ళ, సో నాకైతే తెలుసు మా ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఈ మ్యాటర్ మీద అయితే. సో నేను జస్ట్ మీకోసం మాత్రమే ఇది చేస్తున్నాను. నాకు ఇప్పటికే భయం వేసి వస్తుంది. అండ్ నేనైతే ఓన్లీ ప్రెజెంట్ అయితే ఇంట్లో వాళ్ళందరి మీద ఈ ప్రాంక్ చేయాలనుకోవట్లేదు. సో అందరితో నేను తిట్లు కాయాలనుకోవట్లేదు. చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ప్రియా మీదే చేస్తాను. సో చూద్దాం తన రియాక్షన్ ఎలా ఉంటుందో అండ్ తను ఎలా రియాక్ట్ అవుతుంది అండ్ ఏమంటుంది, అంటే ఏం చేయబోతుంది అనేది. అండ్ యా లెట్స్ హోప్ ఫర్ ది నథింగ్. సో ఓకే. One eternity later. A few minutes later. ప్రాక్టీస్ చేసావా ఏంటి? చేస్తానులే. A few inches later. ఏం కదా ఇంకా నేనెక్కడ నవ్వుకుంటున్నాను జస్ట్. ఎవరితో చాట్ చేస్తున్నావు? ఏంటి ఏంటి నీ వల్ల నువ్వు ఉండొచ్చు కదా, నా వల్ల ఎందుకు ఇంటర్ఫీర్ అవుతావు? నాకు అర్థం కావట్లేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఫోన్ ఇవ్వే. ఫోన్ ప్రియా, నీకెందుకు నా ఫోన్ తోని ఈడితో చాట్ చేస్తున్నావు నువ్వు? నీకెందుకు అసలు నా ఫోన్? అసలు నా ఫోన్ ఎలా నువ్వు చేతి నుంచి రాకుండా ఫస్ట్ నాకు చెప్పు. ఏంటి నా ఫోన్ అసలు చేతి చాలా తీసుకుంటా ఫస్ట్ నాకు చెప్పు. చేతి నీ ఫోన్ ఎప్పుడైనా లాక్కున్నానుగా? ఏం చెప్తావు? क्या बात है बोलो ना. क्या हुआ? అది ఏటైపోయింది? పెద్దది అయిపోయి ఏటైంది చెప్పు, ఏమైంది? ఏమో ఏమైపోయింది, ఏమీ అవ్వలేదు. ఆవిడతో చాట్ చేస్తుంది.
ఏమైంది ఏమైంది ఏంటి మమ్మీ అది మళ్ళీ నా నెక్స్ట్ మాట్లాడుతుంది అంటుంటే నేనేం ఏమంత జస్ట్ అలా జస్ట్ టెక్స్ట్ చేసుకోవడం కూడా తప్పేనా దానికి అంత ఓవర్ యాక్టింగ్ అయిపోతున్నావు అంత అరిచేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు మనుషులు ఎక్కడ ప్రశాంతం కూర్చోడానికి ఎవరే మీరు ఇది అరుస్తుంది నా మీద నేనేం కాదు ఏంటి అసలు కరెక్ట్గా చెప్పి ఏంటి నాకు చిరాకు ఉంది ఏంటి చెప్పండి అసలు నేను ఆ టెన్షన్ నేను ఉన్నాను మీకేంటి చెప్పండి అసలు ఎప్పుడు టెన్షన్ నీకు ఏమైంది చెప్పు నా ఫోన్ తీసుకుంది అసలు అది నా ఫోన్ ఎలా తీసుకుంటుంది అసలు అది చేతి నుంచి ఎలా లాక్కుంటుంది నా ఫోన్ ఎవరిచ్చారా రైట్స్ నా ఫోన్ లాక్కుందానికి చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. हमको समझ अरे ఫోన్ प्रिया దాని ఎక్స్ తో మాట్లాడుతుంది అంటుంటే మళ్ళీ సమజ్ మనయ్యా అంటావేంటి क्यों प्रियंका अरे मैं क्या बस ऐसे चाट कर रही थी शर्म नहीं लगा तुमको क्या शर्म क्या बस बात करने में शर्म आना जा पागल हो गई है तुम సిగ్గులేదంటే इतना झमेला है ఫోన్ తీసుకున్నా నువ్వు నా ఫోన్ లాక్కుంటా నేను నీ ఫోన్ ఎప్పుడు లాక్కున్నానా కొత్త కదా ముఖం మీద సిగ్గులేదు నీకు ఎంత గోడలు పడ్డాము ఏ శరం లేదు అందుకే నీకు లవ్వే చేయొద్దని మనం నీ ఎక్స్ తో మాట్లాడుకుంటా కూర్చొని పిచ్చా జస్ట్ పిచ్చాడు లాగదే కొట్టే నాకు అసలుకి చెయ్యి నొప్పు నేను ఇలా జారబడున్నాను అరే అంటే నీకు ఇక్కడ కనిపించట్లేదు అది నా ఫోన్ లాక్కుంటది నా ఫోన్ లాక్కపోతే అసలు తెలియదు కదా ఎవరికి నా జగడా వీడు మనిషి పశువా ఎన్ని గొడవలు పడ్డాయి అయినా నీకు అదే కావాలి మరి అరే वो मेरा फोन लेती ही नहीं అసలు ప్రియా నా ఫోన్ తీసుకుంటూ పోయే ఉండుంటే అసలు ఎంతవరకు వచ్చేదే కదా కదా ఎందుకు తీసుకోదు ఫోన్ ఎందుకు తీసుకోదు నేను దాని ఫోన్ ఎప్పుడైనా టచ్ చేశానా దాని మెసేజ్ ఎప్పుడైనా हेलो చూసానా इज्जत से रहो तुम फोन छूती नहीं उसका मैं उसका फोन कब छुई हूं उसका पागल हो गई है तुम मुझे तो उसका पासवर्ड भी नहीं पता है छू పట్టుకో నేను ఎప్పుడు వద్దన్నా నా ఫోన్ లో అందరికీ తెలిసి అసలు ఆ ఫోన్ నా దగ్గరే ఉండదు మరి నీ ఫోన్ లో పాస్వర్డ్ ఉంటుంది నాకు తెలియదు अभी ये सब छोड़ो चैटिंग क्यों तुम चैटिंग क्यों कर रही हो అరే ఏం లేదు జస్ట్ ఎలా ఉన్నావు జస్ట్ ఫార్మల్ క్వశ్చన్స్ అంతే నీకు బుర్ర పనిచేస్తుందా ఎందుకు అన్ని గొడవలు పడ్డావు మరి దానికి బుర్ర పని చేయాలా కొంచెం గ్యాప్ ఇవ్వాలి. అసలు ఏం మాట్లాడుతున్నావు ప్రియాంక నీకు మినిమం నీకు బుర్ర పని చేస్తుందా నేనేం మాట్లాడలేదు జస్ట్ నార్మల్ గానే కదా ఏవన్నా జస్ట్ నార్మల్ అంటే మమ్మీ నాకు అర్థం అసలు వాదిస్తున్నావు ఎందుకు ప్రియాంక అసలు నువ్వు నేనేం వాదించట్లేదు మీరు నాతో వాదిస్తున్నారు నేనే ओ మీతో बाबा నాకు माथा फट जाएगा हमको क्या तुम्हारा बात है सब మీరా हाँ మీరా కి आप लोगों का ఏదైనా చేస్తే ఏదైనా అంటే చాలు ఎదురు వచ్చి నా మీద పడిపోతారు చేయడం కరెక్ట్ నువ్వు చేస్తుంది ఏం కరెక్ట్ ఇప్పుడు నిన్ను ముందైనా సరే నీకు లవ్ వద్దు అన్నమాట నీకు రీజన్ తెలుసు యు డోంట్ కమ్ నియర్ మీ యు డోంట్ డేర్ నవ్వుతున్నావే నవ్వుతున్నా ఎందుకు ప్రియాంక నువ్వు అసలు నవ్వుతున్నా ఎందుకు నీకు చెప్తే ఒకసారి చెప్తుందా మర్యాదకు రా పైకి రా నువ్వు అసలు నేను आई तुम इज्जत से हो तुम నేను నాకు నచ్చింది చేస్తా हाँ yes क्या है మమ్మీ వద్దు మమ్మీ పడిపోతుంది మమ్మీ పడిపోతుంది ఉండు మమ్మీ కొట్టగా మమ్మీ వద్దు మమ్మీ నేను ముచ్చుతానంటే అబ్బా మమ్మీ ఎందుకు ఈ పెద్దాన్ని కొట్టేస్తావు అసలు ఏంటి వాదిస్తున్నావు నువ్వు కొడుతుందా क्या हो तुम पागल हो गई है तुम చిన్న పిల్లనా అంటే నువ్వు చేసిన పనులన్నీ రైటా 23 ఇయర్స్ నాకు ఏంటి సార్ అది? రైటా 23 ఇయర్స్ నాకు ఎంత 23 ఇయర్స్ నాకు తెలియదు ఎంత నీకు నాకు తెలీదు ప్రియాని కొట్టుకో నీ కొడుకుని కొట్టుకో నన్ను కొడతా పెట్టి పెద్దానికి నీకు నీ ఒక్కడిదాన్నే కూతున్నా వీళ్ళిద్దరు కొడుకు కూతురు కాదా ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా నీకేం బుర్ర పనిచేయట్లేదా तुम हुआ क्या तुमको आखिर में तो आपको क्या हुआ मुझे क्यों मार रहे हैं क्यों आप మేమేం తప్పు నీలాగా నేనేం తప్పులు పెద్ద తప్పులు అయ్యో లేవు ఎందుకు కొట్టేస్తున్నావు ఉన్న నిమిషం అసలు వాదిస్తున్నావు ఎందుకు నువ్వు నార్మల్ కూడా మనం మాట్లాడొచ్చు ఎందుకు మాట్లాడతా నీతో నేను వెటకరంగా నోరిసురుకుంటున్నా तुमसे हम नॉर्मल से बात करेंगे तुमसे हम नॉर्मल से बात करें तो కేవలం పిచ్చాలి కేవలం మాట్లాడి కూడా సాల్వ్ చేసుకోవచ్చు దానికి నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే పెట్టి నా మీద బని ఆ మాటలు చూస్తున్నా పట్ట సెట్ షాట్ అండి నన్ను ఎందుకు లేగు ఒకసారి లేగు ముందు లేగు లేగు ఒకసారి ముందు లేగు నువ్వు ఒకసారి లేగు అబ్బా వద్దు మమ్మీ ప్లీజ్ ఒక నిమిషం ఉండు. పెద్ద స్కెచ్చే ప్రియాంక లెగ్స్ కూర్చోంటావా లేదా నేను లెగుస్తాను ఆడితే ఎంత ప్రశాంతంగా ఉన్నాడు నేను లెగుస్తాను నువ్వు వెళ్ళిపో అక్కడి నుంచి ఫస్ట్ ఆహా వద్దు లేగు ముందు నా మీద వచ్చి లెగిసిపో లేగు నేను లెగుస్తాను నువ్వు వెళ్ళిపో ఫస్ట్ నువ్వు లెగిసిపో నేను లెగను మాట వినే వెళ్ళే గవర్నమెంట్ కొట్టేస్తుంది ఎవరు కాస్తాడు నాకు నీ మీద నమ్మకం లేదురా. నువ్వు వెళ్ళిపో నేను లెగుస్తాను నా మీద అట్లా వెళ్ళిపో అబ్బా ఏం వాడకవయ్యా ఒట్టేసినా
జాగ్రత్త చెప్తున్నాను बहुत ज्यादा तुम्हारा हो जा रहा है मेरा हाँ मेरा हो रहा है, तुम्हारा ही आप लोगों का कुछ नहीं हो रहा है। हम लोग का हो रहा है हाँ तो गुस्सा मत दिला प्रियंका थप्पड़ से डर नहीं लगता, सब प्यार से लगता है। ते सही एक भी नहीं मालूम है ना एक भी सही नहीं लग रहा सही हुई नहीं मैं। నీకు లవ్ కోసమే ఎందుకు వద్దంటావు? మమ్మీ నువ్వు నన్ను ఒప్పుకున్నావు, దీన్ని ఎందుకు ఒప్పుకో మమ్మీ లవ్ది? దానికి అంత లేదనేసి ఏంటంత లేదు? అది మెచ్యూరిటీ లేదు హలో ప్లీజ్ నువ్వు ఆ మాట చెప్పక, మెచ్యూరిటీ ఉండడం మెచ్యూరిటీ కాకపోవడం ఇట్స్ నాట్ ఈయన పట్టుకొచ్చింది ఒక్కసారి అబ్బా చూస్తున్నా ఏంటి లెక్చర్ స్టార్ట్ చేయగా నాకు చాలా చిరాకుగా ఉంది. సో ఇది లెక్చర్ ఇచ్చినప్పుడు మాట్లాడతారు ప్రియాంక, అంత మేనేజ్ లేకుండా మాట్లాడుతున్నావు. సో నువ్వు చాలా మేనేజ్ గా మాట్లాడతావా? నేను మేనేజ్ గా మాట్లాడినా? నేను చూస్తున్నా అసలు ఏంటి మాట అసలు నీలో కామన్ సెన్స్ మేనేజ్ అనేది లేదా? చూస్తాను కదా ఏంటి చూడు మాట. నువ్వు పర్ఫెక్ట్ గా ఉన్నావని అందరూ పర్ఫెక్ట్ గా ఉండాలని లేదు. నేను పర్ఫెక్ట్ గా ఉండమని చెప్పలేదు, కానీ కరెక్ట్ గా ఉండమని. కరెక్ట్ గా ఉండాల్సిన అవసరం కూడా లేదు. పర్ఫెక్ట్ గా ఉండడం కరెక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు. ఏ నాటకాలు ఆడుతున్నావా? ఎందుకు కొట్టాను? ఎందుకు క్యూ నువ్వెందుకు కొట్టావు నన్ను? క్యూ నా పూछేనా phone లాగేసుకుంటా నన్ను కొట్టేస్తావు కూడానా? కరెక్ట్ గా ఉండడం వేరే, నేను పర్ఫెక్ట్ గా ఉన్నా. ఉండడం వేరే ప్రియాంక. పర్ఫెక్ట్ గా ఎవ్వరు ఉండరు, కానీ కరెక్ట్ గా అయితే ఉండాలి. సరే ఉండాలి. నువ్వు ఉన్నావు కదా నేను ఉన్నాను, మంచిది. నువ్వు ఉండు. ఏం చేద్దామంటావు మరి? ప్రియాంక ఇప్పటికి బుర్ర చాలా హీట్ అయిపోయింది నువ్వు ఎదవ యాక్టింగ్ అయితే కొంచెం అసలు నీళ్ళు వేసుకో, చల్ల నీళ్ళు వేసుకో, వెళ్ళి బుర్ర హీట్గా ఉంటే నన్ను అంటే పెట్టి ప్రియాంక బుర్ర హీట్ ఎక్కిపోయింది. మమ్మీ నీదే, అందుకే ఇలా మాట్లాడుతుంది. ఇంత మేనేజ్ లేకుండానా ఇలాగే మాట్లాడతారా? మనిషిని పెట్టుకున్నా అసలు నువ్వు కొట్టేసారి మీరు మ్యాన్ హ్యాండిల్ చేసి నన్ను అడుగుతారేంటి మనిషి పెట్టుకున్నారా అనేసి. అంటే నువ్వు అలాగే నువ్వు మాట్లాడే తీరు ఉండాలి. మ్యాన్ హ్యాండిల్ చేసింది మీ ఎదురు. నీకు దెబ్బలే మరి పడిపోయి నాకు నొప్పులు వచ్చి क्या तेरा काम क्या है तेरा काम क्या कर रही है तुम क्या बताओ क्या అసలు क्या कैसे क्या बात कर क्या रही है क्या क्या कैसे बात कैसे करोगी? बात करना है? हाँ कैसे बात అవునమ్మా करोगी? మేడం అనుకుని మాట్లాడాలి కదా. ఏంటి ఇంత చండలంగా बहुत ज्यादा हो रहा तुमको నేను అదం లేదు ప్రియాంక. చెప్పు. నీ అలా ఎవరితో నువ్వు ఎందుకు మాట్లాడుతావు? సరే పోనీ ఓకే అయిపోయింది. ఆ? నువ్వు నా ఫోన్ చూసుకోకపోతే అసలు నీకు తెలియదు కదా నేను మాట్లాడుతున్నానని. నువ్వు నా ఫోన్ ఎందుకు తీసుకున్నావు? నా చేతి నుంచి లాక్కున్నావు ఎందుకు? మాటలు ఎందుకు అంత మమ్మీ నా మీద కొట్టు. మమ్మీ ప్లీజ్ కొట్టి మమ్మీ, ఇది కొట్టావు. కొట్టి మమ్మీ. ఇది కొట్టావు. दरअसल से जानी मैं हट इधर से. ఏటే నీకు हुआ क्या तुम అది ముందు కొట్టింది కనిపించట్లేదా? నేను దాన్ని కొట్టానా? కొట్టిన గుద్దేసింది నన్ను. నేను గుద్దిస్తున్నా, నువ్వు నా బుర్ర మీద గుద్దిలేదు ఇప్పుడు. కొట్టలేనా? ఇప్పుడు చేయకపోతుంది. మరి నువ్వు నాకు ఇక్కడ కొట్టేసి నాకు ఇక్కడ నొప్పి రావట్లేదు అనుకుంటున్నావా? ఎందుకు నా మీద దాన్ని కొట్టుకో ఇల్లు. నీకు అంతగా ఇష్టం ఉంటే కొట్టాలనిపిస్తే. చాలా చాలా చేస్తున్నా చెయ్యి 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 వేణు పడిందా ఇడిచ్చేస్తాను. వేణు పడిందా ఇడిచ్చేస్తాను. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. ఇది ఏంటైంది దీనికి చాలు చాలు ఇంకా జోక్ 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 ఇది మమ్మీ అసలు బాగా చెప్తున్నానా? జోక్ అయిపోతే దాన్ని జోక్ చేశాను. मम्मी प्लीज मम्मी मत मम्मी ये कहां चल साइकिल मुझे डर लग रहा है मुझे कहां आप लोग मार देंगे उसे वद्दे वद्दे प्रैंक इट्स प्रैंक నీకు అదే ప్రాంక్ లా. మరి మెసేజ్ లా వచ్చే అది నంబర్ కూడా చూడు అది పింకీ నంబరే జస్ట్ నేమ్ చేంజ్ చేశాను. జూతా రాత్ ఖానా అంతేనా ఖాళీ ఖానా హై నహీ నీకు కొట్టలేదు. అదే కొట్టలేదా? కొట్టలేదు. నాకు చెయ్యి నొప్పి వల్ల నీకు వదిలేసాను కొట్టిసింది గట్టిగా ఇంకా. నాకు నువ్వు బుర్ర మీద కొట్టావే గాండు. అదే ఎంత సిగ్గు లేకుండా చేస్తున్నావేట అనుకున్నాను కుక్కీగా లెగ్స్ వస్తాడు నీ అంత నిజంగా మాట్లాడతావు అసలు? చచ్చిన నరాలు కోసేసుకుంటాను కానీ అస్సలు అలాంటి పనులు చేయను నేను. సరే సర్లే. మాట విని చాలు. అసలు తెలుసు. దయ్యం పిల్ల టెన్షన్ వస్తుంది బాబు, దీనివల్ల తనలోకి వచ్చేస్తుంది మమ్మీ. ఐస్ జస్ట్ ప్రాంక్ కానీ ఇందులో ఎంత వార్ అయ్యిందంటే అంత జస్ట్ వార్ ప్రాంక్ అని ఎలా అంటావే ప్రియాంక? ఎలా ఎంత గట్టి ఒక్క మాట చెప్పండి. అబ్బా just వద్దు వద్దు prank లో ఎలా ఉంది? అరే బాబు చెప్పు. మీ ప్రాంక్ ఒక దండో నాకు అసలు నీరసం వచ్చిందిరా బాబా మమ్మీ ప్రతిసారి నువ్వు ప్రాంక్ ప్రాంక్ అనుకుని నన్ను అయితే హార్ట్ అటాక్. मेरे सही में तो जान निकल जा रहा है సో అది పిలిచి మరి చెప్తాదిరా బాబు ఎలాంటి చేసింది
నేను ప్రియా నేను పిలిచింది. నేను ప్రియా మీద ప్రాంక్ చేద్దాం అనుకున్నాను, కానీ ప్రియా నిన్ను కూడా నేను మమ్మీ మమ్మీ అనుకొని పిలిచి నీకు చెప్పింది. ఒక ఐస్ ఇప్పుడు నేను మమ్మీ చేసింది అది రియల్ అయితే అది రియల్ అవ్వదు, అది అది real అవ్వద్దు, ఛాన్సే లేదు. నువ్వు అసలు అంతవరకు వెళ్ళక అది రియల్ అవ్వదు. అసలు ఎందుకు చేస్తే దిక్కుమాల ప్రాంక్ ఏదో చేయాలనిపించింది ఏమో. మీ రియాక్షన్, నీ రియాక్షన్. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నేను మమ్మీ మీద చేయలేదు అసలు. నేను మా మమ్మీ మీద చేద్దాం అనుకోలేదు గాయస్. నేను జస్ట్ ప్రియా మీద చేద్దాం అనుకోని, మరి ప్రియా మమ్మీని పిలిచింది, ఇన్వాల్వ్ చేసింది. నాకు తెలిసి మమ్మీని ఇన్వాల్వ్ చేస్తే ఖచ్చితంగా నాకు మమ్మీ కొడతారు. హ్యాండ్ హ్యాండ్లింగ్ అనేది ఖచ్చితంగా అవుతుంది. నీకు కొట్టిసారా మిగతాకి అయితే అలాంటి అసలు ఈ ఒక దెబ్బ కూడా కొట్టలేదు ప్రియాంక. నిజంగానే ఇలా పాపం ఇలా అంటేనే నన్ను ఇక్కడ కొట్టింది గట్టిగా, నాకు నొప్పి వస్తుంది. అండ్ చాలా మంది అంటున్నారు మమ్మీ ప్రియాకి అయితే లవ్ ఒప్పుకున్నారు, ప్రియాంకకి ఎందుకు ఒప్పుకోరు, ప్రియాని అయితే ఒకలాగా, ప్రియా కూడా చాలా డామినేటింగ్ అలా చెప్తుంది ప్రియాంకని అంటుంది. దానికి మీ ఒపీనియన్? మా అక్క నిజంగానే చాలా, అంటే తను తీసుకునే డెసిషన్ మీద తను కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ప్రియాంకకి ఇంకా మైండ్ మెచ్యూర్డ్ లేదు ఇంకా. లేదు మైండ్ మెచ్యూరిటీ కాదు మమ్మీ, తప్పు దాని కాదు, సెలెక్షన్ చేయడం తప్పుగా అవుతుంది కాబట్టి అందుకే ఇంకా మైండ్ మెచ్యూర్డ్ కాదు. అందరూ మన ఇంట్లో ఏమంటారు, ప్రియాంకని చిన్న పిల్లలాగా ఇప్పుడు మెచ్యూర్ ట్విన్సే, కానీ నాకైతే మా చెల్లి చాలా చిన్నది. అదే చిన్నదానిలాగే మేము చూస్తాము. సో నాకు మా సిస్టర్ లైఫ్ ఏది తప్పు, ఇప్పుడు నా దాంట్లో అయినా సరే ఒకటి లవ్ అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నా సిస్టర్ అయితే అలాంటి ప్రాబ్లమ్స్ వేస్ట్ చేయకూడదు, ఏదైనా చాలా ప్రశాంతంగా మంచిగా జరగదు అంతే. సో మాకు ఆ తలనొప్పి అంతా మా చెల్లి సఫర్ అవ్వాలి అని మాకు ఇష్టం లేదు. ప్రియాంక ఎవరిని డామినేట్ ఏం చేయట్లేదు. ప్రియాంక కనిపించినంత స్ట్రాంగ్ అయితే కాదు, చాలా సెన్సిటివ్ అండ్ ఇమోషనల్. సో మా చెల్లి అంత సెన్సిటివ్ ఇమోషనల్ ఉన్నప్పుడు తను తట్టుకోలేదు అవేవిని, బయటకు అంత స్ట్రాంగ్ అనిపిస్తుంది అంతే. సో అలాంటి వాటిలో తను సఫరే అవ్వకూడదు నా ఒపీనియన్ వరకు అయితే. అందులో కూడా ఇంకా తనకి ఇంకా ఇది లేదు. పెళ్ళన్నా సఫర్ ఉంటుంది, అరేంజ్ మ్యారేజ్ లవ్ ఏదైనా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండవు. కానీ తెలిసి కోరుండి ప్రాబ్లమ్స్ తెచ్చిచ్చే కన్నా ఒక టైంకి ఫ్యూచర్లో నేను సెట్ అయ్యి నాకు అప్పుడు అయినా ప్రియాంకకి ఇంకా అంతగాని ఇంకా ఇది తెలియలేదు, లాక్ గానే ఇంకా తెలియలేదు. సో నాకు అందుకే మమ్మీ ఒక 10 years వరకు టైం ఇస్తారు, లాక్ గానే తెలిసే వరకు టైం ఉంది. మాట జరగ బుజ్జి అంటే నో బుజ్జి నో నో. ఏం ప్రియా 5 years వరకు టైం. ప్రియాంక మా కళ్ళ ముందే ఉండాలి 5 years. ఎక్కడికి పంపించిన అస్సలు. చాలా ఇంకా ఆపు. 5 years ఇస్తున్నావు కదా బుజ్జి, మాట జరక. నువ్వు ఇప్పుడే అన్నావు నీకు మంచి అబ్బాయి దొరకాలి, మాకు మంచోడు నిన్ను చూసుకున్నట్లాగా ఉంటే చాలమ్మా. యాక్చువల్లీ నిజం నా చాయిసెస్ అంత కరెక్ట్ అని నేను చెప్పను, కానీ ప్రియాంక చాయిసెస్ అంత వరస్ట్ అని కూడా నేను చెప్పాను. కానీ అంతే, రాత సరిగ్గా లేనప్పుడు మనం ఏం చేయాలి. ఈ రాతల మీద ఏం లేదు, అంతే టైం అదంతే. సరే సరే ఓకే ఇంకొద్దు నా మీద డిస్కషన్ వద్దు, నాకు చాలా చిరాకు ఉంది. ప్రియాంకకి అసలు సొంతంగా రాదు, అందుకే కుకింగ్ పట్టుకొని మూసి ప్రియాంక నోరు మూసుకోమంటాడు. ప్రియాంక నోరు మూసిమంటున్నాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలానే షేర్ చేయండి. అలానే ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలా సబ్స్క్రైబ్ చేసుకొని టంగమని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. కుక్కీ గారు కూడా ఒకటే ఇంకా అడిగిన